హాయ్ అండి, నమస్తే. ఈరోజు మనం పీతలీగ ఎలా చేయాలో చూసేద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు నేను మీకు చెప్తాను. మనం వచ్చేసి ఇప్పుడు 2 కేజీల పీతలు తీసుకున్నాము. వీటిని చక్కగా ఇలా శుభ్రం చేసుకుని పీసెస్లా కట్ చేసుకుని ఇలా రెడీగా ఉంచుకోవాలి. అండ్ వీటిని నీసువాసన రాకుండా ఉప్పు, పసుపు, పెరుగుతో క్లీన్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. అండ్ ఇప్పుడు ఈ 2 కేజీల పీతలకి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు నేను చెప్తాను. ఫస్ట్ వచ్చేసి కొంచెం ఇంత 2 ఇంచుల ఎండు కొబ్బరి ముక్కను తీసుకోండి. ఇది ఆప్షనల్, మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదంటే లేదు. అండ్ అలాగే ఒక 2 నుంచి 3 ఇంచులు ఫ్రెష్ అల్లం తీసుకోండి. అండ్ ఒక 10 నుంచి 15 చిన్నులపాయ రెబ్బలు తీసుకోండి. ఇవి పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోండి. మసాలా పేస్ట్కి మంచి టేస్ట్ వస్తుంది. లేదు మీకు కడుపులో మంట వచ్చింది, చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు అయితే ఈ పచ్చిమిర్చి స్కిప్ చేసేయండి. అండ్ అలాగే మనకి ఇంకా కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి ఒక 50 గ్రాములు ఆయిల్, అండ్ అలాగే 2 to 3 టేబుల్ స్పూన్ కారం, అండ్ 1 టేబుల్ స్పూన్ ఉప్పు. కల్లుప్పు తీసుకోండి, నాన్ వెజ్ కూరలు కదా, సాల్ట్ ఎక్కువ వాడొద్దు. అండ్ అలాగే నీసు వాసన పోవడానికి చింతపండు పులుసు పోయాలి కదా, సో చిన్న నిమ్మపండు అంత, అంటే ఇంత సైజు నిమ్మకాయ నానబెట్టుకుని ఇలా జ్యూస్ తీసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొంచెం గరం మసాలా, అండ్ ఫైనల్గా వచ్చేసి కొంచెం జీలకర్ర పొడి, అండ్ లాస్ట్ వచ్చేసి కొంచెం పసుపు అండ్ సాల్ట్. ఇవి మనం మసాలా ఫ్రై చేయడానికి ఇవి యూజ్ అవుతాయి. అండ్ వచ్చేసి ఫ్రెష్గా కరివేపాకు, అండ్ ఇవి 4 నుంచి 5 చిన్న ఉల్లిపాయలు ఇలా పీసెస్ కట్ చేసుకోండి. మీకు గ్రేవీకి చాలా యూజ్ అవుతాయి అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. ఫస్ట్ వచ్చేసి మనం ఇలా గ్యాస్ ఆన్ చేసుకుని మన ఈ పీతల గ్రేవీ కూరకు కావాల్సిన ఒక ప్యాన్ తీసుకోండి. నేనైతే కొంచెం మందంగా ఉన్న స్టీల్ ప్యాన్ తీసుకున్నాను. మీ దగ్గర అవైలబుల్గా ఉన్న తీసుకోండి. బట్ ఎక్కువ అల్యూమినియం పాత్రలు వాడద్దు, హెల్త్కి అంత మంచిది కాదు, హార్మ్ఫుల్ అవి. వీలైతే మట్టి కుండ పాత్రలు లేదంటే స్టీల్ ప్రిఫర్ చేయండి. ప్యాన్ చక్కగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా తీసుకున్నాం కదా ఒక 5 to 6 టేబుల్ స్పూన్, అదే ఒక 50 గ్రాముల ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ ఎక్కువైంది అనుకోవద్దు, ఇది నాన్ వెజ్ కర్రీ కదా, సో కొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుంది. అండ్ అదిగా ఇది 2 కేజీల పీతలు కదా, సో కొంచెం ఎక్కువే ఉండాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం ఫ్రెష్గా తీసుకున్న కరివేపాకు ఉంది కదా, అది చక్కగా ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. చక్కగా కరివేపాకు ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసుకున్నాం కదా, అల్లము, వెల్లుల్లి అండ్ ఎండు కొబ్బరి, 2 పచ్చిమిరపకాయలు, ఆ అల్లం పేస్ట్ని కూడా చక్కగా ఆయిల్లో ఫ్రై చేసుకోండి. మంచిగా స్లోగా ఆయిల్లో ఫ్రై అయితేనే మసాలా అన్నది కూరకి మంచి టేస్ట్ వచ్చింది. ఒక 5 నిమిషాలు చక్కగా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే మనం వేసిన మసాలాను చక్కగా ఆయిల్లో ఫ్రై అయ్యి కొంచెం కలర్ చేంజ్ ఇలా కనిపిస్తుంది. ఈ టైంలో మనం కొంచెం సాల్ట్ అండ్ కొంచెం పసుపు వేసేసుకోవాలి. కొంచెమేనండి, సాల్ట్ ఎక్కువ వద్దు, మళ్ళీ మనం కర్రీలో వేసుకుంటాం కదా, జస్ట్ ఇది మసాలాకి ఉప్పు పట్టిద్దని కొంచెం వేసుకుంటే చాలు. అండ్ పసుపు, చక్కగా ఈ పసుపు అండ్ సాల్ట్ అల్లం పేస్ట్కి మంచిగా కలిసేలాగా ఇలా తిప్పుకోండి. చక్కగా ఆయిల్ అంతా ఫ్రై అయిపోయింది, మంచి స్మెల్ కూడా వస్తుంది. ఇంక ఈ టైంలో మనం ముందుగా క్లీన్ చేసుకుని పెట్టుకున్నాం కదా 2 కేజీస్ పీతల్ని, అవి ఇందులో యాడ్ చేసేసుకోవాలి. పీతల్ని యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం ఇలా ఒకసారి మిక్స్ చేసేయండి. చక్కగా 5 నిమిషాలు మనం వేసుకున్న పీతల్ని అండ్ మసాలాలు కలిసేలాగా ఆయిల్లో ఫ్రై అయ్యేలాగా ఇలా చేసుకున్న తర్వాత మిక్స్ చేసిన తర్వాత కొద్దిగా ఒక 1 to 2 టేబుల్ స్పూన్ ఉప్పుని యాడ్ చేసుకోండి. ఉప్పు వేయడం వల్ల చక్కగా మనకి ముక్కలకి ఈ ఉప్పు, పసుపు అనేది చక్కగా పట్టి కొంచెం నీసు వాసన పోవడానికి హెల్ప్ అవుతుంది. ఉప్పు కూడా వేసిన తర్వాత చక్కగా ముక్కలన్నీ ఇలా కలిపేసుకోండి. ఈ కూర వచ్చేసి మొత్తం పులుసులాగా ఏముండదు, కొంచెం గ్రేవీ టైప్లో ఉండిద్ది, బట్ బాగుండిద్ది, మీరు ట్రై చేయండి. ఇలా చక్కగా ఉప్పు కూడా వేసుకుని మొత్తం కలిసిపోయిన తర్వాత
ఒక మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అలా కుక్ అవనిస్తే తర్వాత మనం యాడ్ చేసుకోవచ్చు మిగిలినవి. నిమిషం తర్వాత చక్కగా మూత తీస్తే మనం వేసిన పీతలు చక్కగా ఆయిల్లో మసాలాలు కుక్ అయ్యి అండ్ ఆయిల్ ఇలా పైకి తేలుతూ కనిపిస్తుంది. ఇంకా ఈ టైంలో మనం దీనికి సరిపడా కారాన్ని యాడ్ చేసుకోవాలి. నేనైతే దీనికి 2 కేజీలు పీతలు కదా, సో ఈ టేబుల్ స్పూన్తో ఒక 3 to 4 టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకుంటున్నాను. మీరు ఇంకా స్పైసీ తినాలి అనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోండి, లేదు అంటే ఇంతలోనే ఆపేసుకోవచ్చు. ఈ కారం కొంచెం మండగా ఉండిద్ది, మేము పట్టించుకున్నది, సో కొంచెం యాడ్ చేసుకున్నాను. మీరు కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చు కారం తినగలిగిన వాళ్ళు, లేదంటే ఇక్కడతోనే ఆపేసేసేయండి. అండ్ నీసు కూరలకి కారం, ఉప్పు అండ్ నూనె కొంచెం ఎక్కువగా ఉంటేనే నీసు వాసన రాకుండా ఉండిద్ది, తినడానికి కూడా చాలా బాగుండిద్ది. చక్కగా ఈ కారాన్ని పీతలకి పట్టేలాగా చక్కగా ఒకే డైరెక్షన్లో తిప్పుకుంటూ కలుపుకుంటే చిన్న చిన్న పీతలు కదా, ముక్క ఎరగకుండా చక్కగా ఏ ముక్క ఆ ముక్క విడివిడిగా కారం పట్టి స్పైసీగా ఉండిద్ది కూర అనేది. ఫ్లేమ్ అనేది మీడియంలో అడ్జస్ట్ చేసుకుని చక్కగా కలుపుతూ మిక్స్ చేసుకోండి. అప్పుడు ప్రతి పీస్కి కూడా మనం యాడ్ చేసిన కారం, ఉప్పు, పసుపు అవన్నీ పడతాయి. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మనం ముందుగా తీసుకున్న కొంచెం జీలకర్ర పొడిని కూడా యాడ్ చేసేసుకోండి ఈ టైంలోనే. అండ్ చాలామంది ఇప్పుడే ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసుకుంటారు, బట్ అది నేను చేయట్లేదు. మీరు తినగలిగిన వాళ్ళైతే ఆ ఫ్లేవర్ మీకు నచ్చితే ఈ కూరలో యాడ్ చేసుకోండి. నేనైతే అది నచ్చదండి నాకు ఈ కూరలో, నేను ఓన్లీ చికెన్లో యూజ్ చేస్తాను, బట్ నేను యాడ్ చేయట్లేదు. చక్కగా మనం వేసిన మసాలాలన్నీ పట్టేలాగా ఈ పీతలకి కలుపుతూ మిక్స్ చేసుకోండి. అంతా చక్కగా కలిసిన తర్వాత ఒక 5 మినిట్స్ మూత పెట్టేసేస్తే చక్కగా మనం వేసినవి పీతలకి పడతాయి. మంచిగా ఈ మసాలాన్ని కుక్ అయిపోయినాయండి. ఒక 5 నిమిషాలకి మనకి మంచిగా మగ్గించుకున్నాం కదా. ఇంక ఇప్పుడు వచ్చేసి చింతపండు పులుసుని యాడ్ చేసుకోండి. మరీ పులుపు ఎక్కువ అవ్వకూడదు, ఇది మనం ఓన్లీ ఈ పీతలకు నీసు వాసన పోవడానికి వరకే మనం ఈ పులుసు అనేది యాడ్ చేసుకుంటాం. మరి ఎక్కువ చేపల కూరలో పోసుకున్నట్టు అస్సలు కొయ్యొద్దు చింతపండు పులుసు, పీతల టేస్ట్ మొత్తం పాడవుతుంది. జస్ట్ కొంచెం మనకి తీసుకుంటే నీ సాస్ అనేది రాదు పీతలకు, ఇది సీ ఫుడ్ కదా. సో అది సేమ్ ఇలాగ రొయ్యలకైనా అంతేనండి, కొంచెం యాడ్ పోయాలి. చేపల కూరలో ఎక్కువ పోసేసుకుంటే మరీ పుల్లగా ఉండిద్ది కూర. అండ్ అలాగే చాలామంది టొమాటో యాడ్ చేస్తారు, టొమాటో ప్యూరీని, బట్ నేను యాడ్ చేయట్లేదు. మీరు టొమాటో ఇష్టమైతే యాడ్ చేసుకోవచ్చు, బట్ నేను ఎప్పుడు ట్రై చేయలేదు. ఇలాగే బాగుంటుంది, సో మీరు ట్రై చేయండి. కొంచెం ఈ పులుసు ఎగిరిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్నాం కదా పచ్చిమిర్చి, అవి కూడా యాడ్ చేసుకున్నాం. ఈ పచ్చిమిర్చి కొంతమంది నూనెలో ఫ్రై చేసుకుంటారు ఫస్ట్, బట్ ఇప్పుడైనా యాడ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. చక్కగా కొంచెం పులుసు ఎగిరింది కదా, ఫైనల్ వచ్చేసి మన ఈ పీతల గ్రేవీకి కావాల్సిన వాటర్ యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ ఒక 50 ml వరకు వాటర్ తీసుకుంటున్నాను. నాకు ఈ వాటర్కి గ్రేవీ సరిపోయింది. మీకు ఇంకా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, బట్ అప్పుడు పీతల పులుసు అయ్యిద్ది, గ్రేవీ అయితే అవ్వదు. నాకు ఒక 10 మినిట్స్ ఈ పులుసు అంతా ఉడికితే కావాల్సిన గ్రేవీ రెడీ అయిపోతుంది. ఇంక ఇంతేనండి. ఈ స్టేజ్లో మీరు ఉప్పు, కారం అలాంటివి అడ్జస్ట్ చేసుకుని ఇంకా మూత పెట్టేసేసేసి ఒక 10 మినిట్స్ సిమ్లో ఉంచి కుక్ చేసుకుంటే మనకు కావాల్సిన పీతల గ్రేవీ అనేది రెడీ అవుతుంది. ఒకసారి మూత తీసి చూద్దాం ఎలా రెడీ అయిందో. చక్కగా మనం వాటర్, ఇందాక చింతపండు పులుసు అవన్నీ యాడ్ చేసాం కదా, చక్కగా కుక్ అయ్యి కూరకు కావాల్సిన చిక్కటి గ్రేవీ మనకి రెడీ అయిపోయింది. ఇంక ఇంతేనండి. మనం ఫైనల్గా కొంచెం గరం మసాలాని యాడ్ చేసుకోండి. ఇది ఆప్షనల్, మీకు కావాలంటే యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. అంటే అందరికీ ఆ ఫ్లేవర్ నచ్చదు కదా, సో అందుకు ఇంకా అయిపోయిందండి. ఇంకా గ్యాస్ ఆఫ్ చేసుకుని ఇంక సర్వ్ చేసుకోవడమే. ఇది పీతల గ్రేవీ అనేది చాలా సింపుల్గా చేసుకోవచ్చు.